ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్రూవ్ చేయడానికి సిఐడి లెవెల్లో డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తారా? సెల్ఫ్ డ్రైవ్ కార్స్ లో కార్స్ లీజ్కి ఇచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్ కార్స్ ఇచ్చేవాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, మీరు విన్నది కరెక్టే. ఈ ఇన్సిడెంట్ ఢిల్లీలో జరిగింది. రీసెంట్ గా టాటా టియాగో కార్ కి మేజర్ యాక్సిడెంట్ జరిగి ఇంజన్ మొత్తం డ్యామేజ్ అవడంతో ఇన్సూరెన్స్ కవరేజ్ లో టోటల్ లాస్ కిందకు వచ్చింది. టోటల్ లాస్ అంటే ప్రజెంట్ ఆ కార్ మార్కెట్ ప్రైస్ లో 80 to 90% ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కస్టమర్ కి పే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఎలాగైనా ఎగ్గొట్టడానికి కార్ నడిపిన వ్యక్తి నిజంగా కార్ ఓనరేనా అండ్ యాక్సిడెంట్ జరిగిన టైంలో అతను కార్లోనే ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి కార్లో ఎయిర్ బ్యాగ్స్ కున్న బ్లడ్ శాంపిల్స్ అండ్ కార్ ఓనర్ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి డిఎన్ఏ టెస్ట్ లో మ్యాచ్ అయితేనే క్లెయిమ్ అప్రూవ్ అవుతుందని చెప్పారంట. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇలా చేయడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డబ్బుల కోసం సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అండ్ కార్ రెంటల్స్ లో వాళ్ళ సొంత కార్స్ ని లీజ్కి ఇస్తున్నారు. సో ఇలాంటి కార్స్ కి యాక్సిడెంట్ జరిగినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.